అబ్బా భలే ఉన్నాడు. ఎలాగైనా లైన్లో పెట్టాలి. ఎలా వేరే ఏదైనా మార్గం చూడాలి. చెప్తా ఐడియా. టీ ఎక్కడ్రా? మేడం వస్తున్నా మేడం. సరే తీసురా త్వరగా. తీసుకొస్తున్నా మేడం. రాజు. మేడం వస్తున్నా మేడం. టీ తీసురా. ఎంతసేపు కూర్చోవాలి? ఇదిగో మేడం టీ. ఏంట్రా అందంగా ఉన్నావు ఈరోజు? స్నానం చేసావా? అవును మేడం. అందుకే అందంగా ఉన్నావు. టీ ఎలా ఉంది మేడం? బాగుందా? ఉండు తాగని. బాగుంది. ఏంటి మేడం ఇది? ఏం లేదురా, ఏదో అలా. ఇలాంటివి వద్దు మేడం. సరే నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఏంటిడు ఎలా చేసినా మూడ్లోకి రావట్లేదు. అయినా రప్పించాలి, తప్పదు. రాజు ఒకసారి ఇట్రా. వస్తున్నా అండి. చెప్పండి మేడం. కూర్చోరా. అలాగే మేడం. అక్కడ కాదురా, పైన కూర్చో. సరిగ్గా కూర్చుందు. పైకి రా. పక్కకి రా రాజు. లే. ఇప్పుడు చెప్పు రాజు, ఏం చదువుకున్నావు? 10th క్లాస్ మేడం. ఓహో, ఫెయిల్ అయిపోయాను. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదండి. అవునా? అవునండి. ఓకే. నా పేరేంటో తెలుసు కదా నీకు? కవితమ్మ గారు. అది కవిత అని పిలు. మీరు చాలా పెద్దవాళ్ళు కదండి, మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలవను? పెద్దోళ్ళేంటి చిన్నోళ్ళేంటి, మనిద్దరం ఫ్రెండ్స్. నన్నెప్పుడూ నువ్వు పేరు పెట్టే పిలవాలి, సరేనా? దగ్గర మేడం. రాజు ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నావా? అది అలా రోజు చేయాలి, ఫ్రెష్గా ఉండాలి. నేను ఆల్రెడీ చేసేసాను మేడం. మళ్ళీ ఒకసారి చెయ్యిరా. నాకోసం ఇంకోసారి చేయలేవా? ఎంత ఫ్రెష్గా ఉంటే నాకు అంత కంఫర్ట్గా ఉంటుంది. స్నానం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకొని నా రూమ్కొచ్చే. అలాగే అమ్మగారు. అరే రాజు, ఎంతసేపురా? త్వరగా రారా. ఏంటో వీడు. త్వరగా రారా రాజు. ఏంటి మేడం? వచ్చాను కదా, చెప్పండి మేడం. దగ్గర రా. అక్కడెక్కడో కూర్చుంటే ఎలా? దగ్గర రా. ఇంకొంచెం ఇంకొంచెం రా. ఇంకొంచెం రా. రాజు రా, వచ్చిన భుజం మీద పడుకో. నేను పడుకోను మేడం. రోజు ఇలా జరిగితే ఎంత బాగుండవు కదా. నాకు ఇష్టం లేదు మేడం, నేను మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావనుకో, నువ్వు నా ఇంట్లో దొంగతనం చేశావని ప్రకాష్ అన్నతో చెప్తా. పోలీస్ స్టేషన్లో చెప్పి జైలుకు పంపిస్తా. మీ అమ్మా నాన్న కూడా నిన్నింటికి కూడా రానివ్వరు. నిన్ను. ఓకేనా?
నువ్వు నా మాట విన్నావనుకో, నీకు నచ్చినవన్నీ కొనిస్తాను, మీ ఇంటికి జీతం కూడా పంపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా? జైలుకి వెళ్తావా? ఇలాగే హ్యాపీగా ఉంటావా? రా, వచ్చి పడుకోరా. రారా. రాజు, త్వరగా రారా. వస్తున్నా మేడం. తిందుగాని వద్దు రారా, మేడం, కూర్చో. మీరు తినండి ముందు. మీరు నాకు పెట్టివ్వండి, నేను బయట తింటాను. రే రాజు, ఈ రోజు నుంచి నువ్వు నా పక్కనే ఉండాలి, నా పక్కనే తినాలి. నీకు నచ్చినవన్నీ వండి పెడతాను. కడుపు నిండా తిను. నువ్వు పని చేయకపోయినా పర్లేదు. రా, కూర్చో. కూర్చోమని చెప్పానా? కూర్చోదా, కూర్చో కూర్చో. చక్కగా ఉండ్రా, హ్యాపీగా తిను. నేను వడ్డిస్తాను, తిను. ముందు మీరు తినండి నువ్వు తిను. మేడం. తిను. వద్దు మేడం, నాకు తినాలనిపించట్లేదు. ఏ, నేను తినిపించాలా? మేడం, మనం చేసేది పెద్ద తప్పు మేడం. ఏంటి, తినిపించడం కూడా తప్పేనా? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అదే మేడం, మనం బెడ్ మీద చేసేది తప్పు అంటున్నాను. నా వయసు ఎక్కడ, మీ వయసు ఎక్కడండి? ఇంకెవరికైనా తెలిస్తే ఇక ఆ పని మనం చేయొద్దు మేడం. నేను చెప్తున్నాను కదా, ఇది తప్పు కాదు. నువ్వు కొత్త కదా, అందుకే భయపడుతున్నావు. కొన్ని రోజులు పోయిందనుకో, నువ్వే కావాలి కావాలి అంటావు. అయినా నువ్వెవరికి చెప్పావు, నేను ఎవరికి చెప్పను. ఇంకెలా తెలుస్తుంది? మేడం, ఈ హైదరాబాద్కి ఆ పని చేయడానికి రాలేదు మేడం. కష్టపడి పనిచేసి డబ్బులు ఇంటికి పంపించాలని వచ్చాను. నిన్నెవరు పంపొద్దన్నారు? ఈ రోజు నుంచి నీ జీతం డబుల్ చేస్తాను. సంతోషంగా పంపించు. అట్లా వచ్చే డబ్బులు నాకు వద్దు మేడం. నేను ఈరోజే మా ఊరు వెళ్ళిపోతాను. ప్లీజ్ మేడం, నన్ను పంపించండి మేడం. వినేటట్లు లేడు. సరే తిను, పంపిస్తాను. తిను ముందు. థ్యాంక్ యూ మేడం. అమ్మగారు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. రేయ్, ఇట్రా, కూర్చో. ఏంటి అమ్మగారు? కూర్చోమన్నానా? కూర్చోరా. ఏం తినకుండా ఎలా వెళ్తావు? కనీసం పాలైనా తాగు. బ్యాగ్ అక్కడ పెట్టు. నేను బయటికి లేదని తింటాను మేడం, పర్లేదు. అయ్యో రామా, మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. చివరిగా నేనిచ్చే ఒక గ్లాస్ పాలు తాగు, అప్పుడు వెళ్ళిపోదు గాని. సరే అమ్మగారు. ఈ పాలు తాగురా. ఇవి తాగితే నన్ను పంపించేస్తారు కదా? తప్పకుండా. సరే మేడం, మీకోసం తాగుతాను. ఏంటి మేడం ఎలా ఉన్నాయి పాలు? ఏంటి మేడం మత్తుగా ఉంది? ఏం కలిపారు ఈ పాలల్లో? ఏంటి మేడం కళ్ళు తిరుగుతున్నాయి? ఏం కలిపారు మేడం ఈ పాలల్లో? మంటగా ఉంది. విషం. మీకేమైనా పిచ్చెక్కిందా మేడం? మీరు నిజంగా మంచోళ్ళు కాదు మేడం.
అవునరా, విషయమే. నీకు నా గురించి మొత్తం తెలిసిపోయింది. ఇక్కడ జరిగిందంతా బయట తెలిస్తే నా పరువేం కావాలి? అందుకే ఈ పాలల్లో విషం కలిపా. శాశ్వతంగా పడుకో. నా పెరట్లో కుక్కలా పడుండు. నిన్ను చూస్తూ గడిపేస్తా. మీరు తప్పు చేశారు మేడం. మీకు ఇది మంచిది కాదు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా అనుభవిస్తారు.